రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను ఎక్కడ అమలు చేయడం లేదు, ప్రాథమిక సూత్రాలకు భంగం కలుగుతుంది, కులరహిత సమాజం కావాల్సినటువంటి తరుణంలో కులాల ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఇక్కడ హనుమకొండలో ఒక ఆందోళన కార్యక్రమమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే గతంలో మనం చూసాము కడియం కావ్య విషయంలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. తండ్రి కులమే వర్తించాలని చెప్తున్నప్పటికీ కూడా ఇది ఎక్కడా అమలు కావడం లేదని చెప్పి, మరోవైపు ఎక్కడైతే విద్యార్థులు కూడా బలవన్మరణాలకు పాల్పడుతున్నటువంటి సంఘటనను ఉదరిస్తూ రోహిత్ వేముల బలవన్మరణానికి ఈ కులగజ్జే కారణం అన్నటువంటి ఒక ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం హనుమకొండలో ఉన్నాము. దీనికి సంబంధించి ఈ కులరహిత నిర్మూలన సమితి వాళ్ళు అలాగే మిగిలిన సంఘాల వాళ్ళు కూడా మనతో ఉన్నారు. అసలు వాళ్ళ ఆలోచన విధానం ఏముంది, అసలు వాళ్ళ కోరుకుంటున్నటువంటి అంశాలు ఏంటి కనుక్కుందాము. చెప్పండి సార్, ఇప్పటివరకు కులరహిత సమాజం కావాలి, సామాజిక న్యాయం జరగాలన్నటువంటి ఆలోచనలు ప్రతి వాళ్ళు చేస్తున్నారు. అంబేద్కర్ గారు స్పష్టంగా అందులో పొందుపరిచారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు నిజంగా హక్కులకు భంగం కలుగుతున్నాయంటున్నారా? ఎస్సీ ఎస్టీ హక్కులను కాలరాసే ప్రయత్నం నిజంగా జరుగుతుందంటారా? 100% నేడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మారుస్తున్నామని చెప్పకనే చెప్తూ ఇవాళ రాజ్యాంగాన్ని మార్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. అందులో భాగంగానే ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ అనేటువంటి విషయం అయితేంది. ముఖ్యంగా రోహిత్ వేముల బలన్మరణం అనేది దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం మన అందరికీ తెలుసు. ఇవాళ అతన్ని 8 సంవత్సరాల తర్వాత అతను కులము ఎస్సీ కాదు, అతను బీసీ వడ్డెర కులానికి సంబంధించిన వ్యక్తి అని, వాళ్ళ అమ్మ వచ్చేసి మాల కులము, వాళ్ళ నాన్న వచ్చేసి వడ్డెర కులము అని చెప్పి ఇవాళ నాన్న దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారకులకు మేము ఒకటే సవాల్ విసురుతా ఉన్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగంలో చక్కగా పొందుపరుచుంది ఆర్టికల్ 19 ప్రకారంగా ఏమని చెప్తా ఉన్నది అని అంటే, ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో భార్యాభర్తలు కులాంతరం చేసుకున్నప్పుడు, ఎవరైతే భార్యాభర్తలు కులాంతరం చేసుకున్న తర్వాత వాళ్ళు విడిపోతే, అనివార్య కారణాల వాళ్ళు విడిపోతే వాళ్ళ పిల్లలు తండ్రి వంశాన్ని పొందొచ్చు, లేదా తండ్రి వంశం, అది వాళ్ళ మీద ఆధారపడినటువంటి విషయం. ఇవాళ రోహిత్ వేముల అదే చేయగలిగింది. వాళ్ళ అమ్మతోనే ఉంటున్నాడు చిన్నప్పటి నుండి. వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు, అది మనకు సంబంధం లేనటువంటి వ్యక్తిగత విషయాలు. సో వాళ్ళిద్దరు విడిపోయిన ఆ చిన్ననాటి నుండే ఈ రోజున వేముల రోహిత్ వాళ్ళ తల్లి వంశాన్ని మోస్తూ వాళ్ళ తల్లి పేరు ఉన్నటువంటి ఎస్సీ సర్టిఫికేట్, ఎస్సీ మాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అన్ని తీసుకుంటా ఇవాళ ఎస్ఎస్సీ నుంచి ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి మొదలుకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ స్థాయి వరకు వచ్చి ఒక స్కాలర్ విద్యార్థిగా ఇవాళ అత్యంత ఉన్నత శిఖరాలు ఎదిగినటువంటి రోహిత్ వేముల ఇవాళ అదే కాకుండా ఉద్యమాన్ని చేపడతా ఉన్నాడు. ఆయన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు విశ్వవిద్యాలయాల్లో రావడమే కాకనటువంటి ఈ రోజులలో అసలు మాకు చదువు అనేది లేదా అని ఒక ప్రశ్న వేసిండు సెంట్రల్ యూనివర్సిటీలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. ఏమనంటే ఇలాంటి విశ్వవిద్యాలయాల్లో మాలాంటి దళిత యువకులకు చదువుకునే అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే మీరు అణచివేస్తున్నటువంటి రకరకాల వ్యసనాలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే మా రూమ్ల నుండి మేము చనిపోవడానికి ఉరితాడు ఇవ్వండి, మాకు సైనడ్ ఇవ్వండి, మేము చనిపోవడానికి సిద్ధంగా ఉంటాం. అసలు మాలాంటి చదువుకునే వాళ్ళు ఈ స్థాయి వారికి రావడం, వస్తున్న క్రమంలో రకరకాల వివిధ హోదాలలో చదువుకోవాలని పోతున్నప్పుడు మమ్మల్ని కావాలని బీజేపీ మతోన్మాద ప్రభుత్వాలు మాలాంటి ఎస్సీ ఎస్టీలకు విద్యను అందించకుండా తొక్కిపడతా ఉన్నాయి అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగారు. ఓకే, మీరు నిజంగా అట్లాంటివి అయితే మీరు మాదిగల కోసం పోరాడుతున్నటువంటి మందకృష్ణ మాదిగ గారు ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు రిజర్వేషన్లు ప్లస్ అలాగే రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నారని చెప్పి మీరు అనుకుంటున్నటువంటి టైంలో బీజేపీ మాత్రమే వర్గీకరణకు అనుకూలము, అన్ని రకాల పేద బడుగు బలహీన వర్గాలకు బీజేపీ అనుకూలంగా ఉంటుందని చెప్పి మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించినటువంటి మందకృష్ణ మాదిగ స్పష్టంగా బీజేపీ సపోర్ట్ చేసుకుంటూ చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? 22 ఏళ్ళ వర్గీకరణ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ గురించి మేము మాట్లాడుకోవాల్సిన పెద్ద రహస్యాలు ఏం లేవు సార్. ఇక్కడ ఏంది, ఆయన అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో పొత్తు కలవడం, రాజకీయంగా ఎలాంటి లబ్ధి పొందాలో లబ్ధి పొందడము. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇస్తాడు, బీజేపీకి మద్దతు ఇస్తున్నాడు ఈ రోజున. అంతకుముందు కాంగ్రెస్తో చేయగలిపిండు, అంతకుముందు చంద్రబాబుతో చట్టాపట్టలు వేసుకొని తిరిగిండు, అంతకుముందు కేంద్రంలోకి వెళ్ళిండు. ఆయన నిజంగా వ్యక్తిగత ఆ ఉద్యమానికి వ్యతిరేకం కాదండి. మేము ఆ ఉద్యమానికి వ్యతిరేకం కాదు, మందకృష్ణకి అంతకన్నా వ్యతిరేకం కాదు. ఉద్యమ నేపథ్యం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి కులాలను విచ్ఛిన్నం చేస్తూ, ఇక్కడ కులాలను ఐక్యం చేయకుండా, అది సుదీర్ఘ పోరాటం కదా, సుదీర్ఘ లక్ష్యం కదా, అందరం ఏకమై రాజ్యాంగంలోకి రావాలన్నటువంటి అంశం అందరికి సంబంధించిన అంశం కదా. అది కాకుండా కేవలం ఒక వర్గానికి సంబంధించి, ఒక జాతి వాళ్ళకి సంబంధించి వాళ్ళ రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఇలా కేంద్రంతో ఆయన చట్టపట్టలు తిరగడం అంటే, మోడీతో చేయగలపడం అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇలా నిజంగా చెప్తున్నా మీరు పరిశీలన చేయండి. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అదే మందకృష్ణ మాదిగ పోరాటం ఉన్నటువంటి నేపథ్యం కలిగినటువంటి ఒక వర్గం కూడా ఈరోజు ఏం చెప్తున్నదనంటే,
కృష్ణ గారికి మేము వందన చేస్తూ ఉన్నాం. ఏం చెప్తా ఉన్నామంటే నీ ఒక్కని కోసం వర్గీకరణ కాదు, యావత్తు మాదిగ ప్రజలకు సంబంధించిన వర్గీకరణకు సంబంధించిన అంశం మీరు మాట్లాడాలి. అది చెప్తున్నా కానీ రాజకీయ లబ్ధి కోసము, వ్యక్తిగత లబ్ధి కోసం నువ్వు ఇలా పార్టీతో చెట్టపట్లు వేసుకున్నాడు, అది వ్యక్తిగత విషయం అని చెప్పి మేమే కాదు అందరూ చెప్తా ఉన్నారు. కనుక మేము ఆయన సంబంధం పెట్టుకుని అది వ్యక్తిగతం కోసమే తప్ప ఇది సగటు మాదిగ ప్రజల కోసం కాదనేది మాత్రం మా భావన. ఓకే, కులరహిత సమాజం కావాలని చెప్పి అందరూ అనుకుంటున్నటువంటి సమయంలో అసలు ఈ కులాల ప్రాతిపదికన ఎన్నికల్లో కానీ ఈ రిజర్వేషన్లు అవసరం అంటారా? 100% రిజర్వేషన్ అనే ఎత్తుగడని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నది. వాళ్ళు గత 9 సంవత్సరాలుగా ఉంటున్నారు. మరి రిజర్వేషన్ల గురించి వాళ్ళకు స్పృహ లేదా? కేవలం ఈ టైంలోనే రిజర్వేషన్ల ప్రక్రియ ఎందుకు రావాల్సి వచ్చింది అంటే కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం. ఈసారి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. వర్గీకరణకు సంబంధించిన విషయంలో కానీ, తర్వాత రిజర్వేషన్కి సంబంధించిన విషయం మీద కానీ ఇవాళ కేవలం వాళ్ళు కాలానుగుణంగా మాత్రమే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇవాళ కాలానుగుణంగానే వాళ్ళు నిర్ణయాలు ప్రజలు చెప్పబెడుతున్నారు. శ్రీరాముని పేరు మీద, అయోధ్య పేరు మీద రకరకాలుగా వాళ్ళతోని జై శ్రీరామ్ అనేటువంటి నినాదం ప్రతి గోడ మీద లిఖించి బలవంతంగా భక్తిని చొప్పించడం. వాస్తవంగా భక్తి అనేది అందరికి సంబంధించినటువంటి విషయం. దేవుడు అంటే నమ్మే వాళ్ళు ఉంటారు, కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు, వ్యక్తిగతమైన విషయం అది. ఆ దాన్ని కూడా అందరికీ రుద్దడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం, మనోభావాలు దెబ్బతీసేటువంటి విషయం. ఓకే, అయితే ఇప్పుడు మొన్నటి వరకు ఎప్పుడు లేనిది ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్ కానీ, ఇప్పుడు కొంతమంది రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి వాళ్ళు కానీ ఎప్పుడూ లేనిది మిగిలిన వాళ్ళు కూడా మేము కూడా భక్తి మాకు ఉన్నదని చెప్పి చెప్తూనే ఇది వ్యతిరేకిస్తున్నారు. నిజంగా భక్తి ఉండి వ్యతిరేకిస్తున్నారా, లేకుంటే రాజకీయ లబ్ధిని దృష్టిలో పెట్టుకొని అవసరాన్ని దృష్ట్యా ఇప్పుడు చాలామంది కూడా జై శ్రీరామ్ అన్నటువంటి నినాదాలు కూడా నేను కొన్ని సభలలో కూడా చూస్తున్నాం. లెఫ్ట్ పార్టీస్ సభలలో కూడా వాళ్ళు కూడా అంటారు. ఎందుకంటే భక్తి మా అందరి సొత్తు, ఎవరి ఒపీనియన్ వాళ్ళని అనుకుంటున్నటువంటి తరుణంలో దీన్ని ఇప్పుడు ఎట్లా చూడొచ్చు అంటారు? ఇవాళ మోడీ పెట్టుకున్నటువంటి అయోధ్య రాముడు మోడీకి సంబంధించినటువంటి రాముడే. అర్థమైంది సార్? రాముడు ఈ రోజున కొత్తగా ఏం రాలేదండి. ఎప్పటి నుంచో రాముడు ఉన్నాడు, రాముడు నమ్మేటువంటి భక్తులు ఉన్నారు. అలాంటి రాముడి కోసం కాదు, ఈరోజు మోడీ తెచ్చుకున్న రాముడి కోసం కాదు, తరతరాలుగా వచ్చేటువంటి రాముడు ఎవరైతే ఉన్నారో అది న్యాచురల్గా సహజ సిద్ధంగా రాముడు అనేవాడు పరిపాలకుడు. ఆ పరిపాలన కావాలని కోరుకున్న ప్రజలు కావాల్సిన రాముడు కావాలి తప్ప ఇవాళ అయోధ్యలో ఉన్న రామయ్య, ఇవాళ మోడీలో రామయ్య మాకు అద్దనేది ప్రజల భావన. ఓకే ఓకే, చాలా మంచి విషయం. ఎందుకంటే పరిపాలనలో రాముడు ఎట్లా ఉన్నాడో అలాంటి వాతావరణం కావాలని అనుకుంటున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి మన వరంగల్ పరిస్థితి చూసుకున్నట్టయితే కడియం కావ్య విషయానికి వచ్చేసరికి కూడా తను తండ్రి రిజర్వేషను వర్తిస్తుంది కాబట్టి అని చెప్పి అనుకుంటున్నారు. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని నిజంగా కులరహిత సమాజం కావాలనుకుంటున్నటువంటి ఈ తరుణంలో అసలు ఈ విషయాన్ని ఎట్లా చూస్తారు? పొలిటికల్ యాంగిల్లో కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఉపయోగించుకుంటున్నారా? కడియం శ్రీహరి కావ్య వీరి విషయం కంటే ముందు మనము రోహిత్ వేముల పాయింటే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మహిళా పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మన కొంత ఉంది కాబట్టి. ఎట్లా అంటే రోహిత్ వేముల ఖచ్చితంగా కుల వివక్షతోటే చనిపోయాడు. అది ఖచ్చితంగా మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవాళ ఎన్నికల సమయంలో ఇలాంటి తీర్పు రావడం అనేది అది కుల వివక్ష మీద, రిజర్వేషన్ల మీద ప్రభుత్వాలకు ఎలాంటి వైఖరి ఉన్నది అనేది చాలా స్పష్టంగా కనపడుతున్నది. నేను ఒక ప్రశ్న వేస్తాను. ఇక్కడ ఈమెకి రోహిత్ వేములకు బీసీ కులమే ఉందనుకోండి, సర్టిఫికేటే ఉందనుకోండి, ఆయన చనిపోయేవాడా, ఆయన వివక్షకు గురయ్యేవాడా? అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే ఆయనకి ఎస్సీ సర్టిఫికేట్, ఆయన పెరిగింది తల్లి దగ్గర, తల్లి ఎస్సీ కాబట్టి అక్కడ వివక్షకు ఆయన చిన్నతనాన్ని నుంచి ఆయన గురి అయిండు కాబట్టి ఆ సర్టిఫికేట్ అనే పొందిండు. ఆ ఎస్సీ సర్టిఫికేటుగా ఎస్సీగా మొత్తం యూనివర్సిటీలో కావచ్చు, ఆయన చదువుకున్న దగ్గర కావచ్చు ఆయన ముద్రపడ్డాడు కాబట్టి ఆయన మీద ఆ వివక్ష జరిగింది. ఆ వివక్ష నుంచే ఆయన చాలా మనోవేదనకు గురైండు. చాలా ఇంటెలిజెంట్ వ్యక్తి అనే ఆ మనోవేదనకు గురయ్యే ప్రభుత్వం నుంచి కూడా ఏ ఆసరా లేదు, ఏ న్యాయం లేదు. ఆ పరిస్థితులలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఖచ్చితంగా. అంటే ఇక్కడ తల్లి కులాన్ని ఇక్కడ అవమానిస్తుంది ప్రభుత్వము, తర్వాత తల్లిగా కూడా ఆమెని అవమానిస్తున్నారు. ఇది మేము చైతన్య మహిళా సంఘం నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. అది అంటే ఇప్పుడు డబ్బులున్న వాళ్ళకి కడియం శ్రీహరి విషయంలో కానీ వీళ్ళ విషయంలో కానీ అంటే డబ్బులున్న వాళ్లకు ఒక రకంగా వ్యవహరిస్తుంటుంది, తర్వాత ఇట్లాంటి రోహిత్ వేముల విషయంలో ఒక రకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అంటే రాజకీయాలు అనేటివి ఎప్పుడు కూడా డబ్బుల చుట్టే తిరుగుతూ ఉంటాయి కాబట్టి అది ప్రధానంగా పాత్ర వహిస్తుంది అనేదే నేను అనుకుంటున్నాను. అది చైతన్య మహిళా సంఘం మాకి అభిప్రాయం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నటువంటి ఒక విషయం దీంతో రూఢి అయిందని మనం అనుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. అటువంటప్పుడు ఈ వివక్షకు
ఈ బయటి రాజకీయ పార్టీలను వీళ్ళని కారణం కాకుండా ఆర్థికంగా ఎదిగేటువంటి వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది, రాజ్యాంగంలో ఇంకా ఎలాంటి మార్పులను చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రాజ్యాంగంలో మార్పులు పక్కబెట్టి ఉన్న రాజ్యాంగాన్ని దాన్ని సరిగ్గా అమలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రాజ్యాంగంలో మహిళల పట్ల కావచ్చు, తర్వాత దళితుల పట్ల కావచ్చు, మైనారిటీల పట్ల కావచ్చు, ఏవైతే మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సమానత్వం తీసుకురావడానికి చాలా హక్కులు ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి. దాదాపు మార్చడం అంటే ఇప్పుడు అమెండ్మెంట్స్ అన్నప్పుడు సవరణలే కదా, దాంట్లోనే ఇప్పుడు మార్చడం అంటే మొత్తాన్ని మార్చడం కాకుండా దాంట్లో ఎలాంటి సవరణలు చేస్తే బాగుంటుంది అంటారు? అదే మా దృష్టి కూడా అదే. మీరు ఏదో సవరణలు అని అంటున్నారు కదా, సవరణలు అవసరం లేదు. ఆ ఉన్నదాన్ని నిష్పక్షపాతంగా అమలు చేస్తే ఇవాళ న్యాయం దొరుకుతుంది అనేది మా అభిప్రాయం. ఉన్నదాన్నే అక్క రమక్క మీరు చెప్పండి, ఇప్పటివరకు అయితే ఇంత వివక్ష, మీరు చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నారు, మీరందరూ మహిళా చైతన్యానికి సంబంధించి చేస్తున్నారు, అలాగే వెనుకబడినటువంటి సమాజము ముందుకెళ్ళాలి, ఒక సమాజ నిర్మాణం జరగాలన్నటువంటి దాని మీద ప్రతి ఒక్కరికి కూడా ఇది వాస్తవానికి ఏంటంటే దేశము ఒక భిన్నత్వంలో ఏకత్వం సాధించాలన్న దానికి ఒక ప్రతీకగా అనుకోవచ్చు. అటువంటి కులరహిత సమాజ నిర్మాణం ఉంటేనే అందరికీ బాగుంటుంది, మానవత్వం పరిడవిల్తుంది. అటువంటి అప్పుడు ఇంత జరుగుతున్నటువంటి టైంలో రాజకీయాలు కూడా కులాల చుట్టూ తిరగడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ప్రధానంగా భారతదేశం లౌకిక తత్వానికి, భిన్నత్వంలో ఏకత్వానికి పీట వేసిన దేశం. భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న సమాజాలు ఉన్నప్పటికీ అందరూ కలిసి ఒకే కుటుంబంగా, వసుదైక కుటుంబంగా మనగలుగుతున్నది. అదే భారతదేశం గొప్పదనం అని ఇప్పటివరకు ప్రపంచ వేదికల మీద మూత మోగిస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీలు. అదే రాజకీయ పార్టీలు ఇవాళ ఎన్నికల సందర్భం వచ్చేసరికి అధికార దుర్వినియోగం చేస్తున్నాయి, ఆర్థిక దుర్వినియోగం చేస్తున్నాయి. దాంతోపాటుగా కులము, మతము అనేదాన్ని ప్రధానంగా తీసుకువచ్చి ఉత్తప్పుడు ఆ కులాల్లో అణచబడ్డ వాళ్ళ గురించి కానీ, వెనకబడ్డ వాళ్ళ గురించి కానీ పట్టించుకొని మాట్లాడుకొని రాజకీయ నాయకులు ఎన్నికలు రాగానే మా కులము, మా మతము, మా జాతి అంటూ వాళ్లను గుండెకు హత్తుకున్నట్టు చేస్తూ ఎన్నికల తర్వాత మళ్ళీ వాళ్లను ఓడదాటేదాకా ఓడమల్లన, తర్వాత బోడమల్లన అన్న చందంగా చేస్తూ ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీలు గత 75 సంవత్సరాలుగా ఈ అన్ని అంశాలను కనుక పట్టించుకొని రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు ఉన్నాయి. కార్మిక చట్టాలు ఉన్నాయి, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికతత్వం, సమాజం, ఇవి ప్రధానమైన అంశాలుగా రాజ్యాంగ పీఠికలో మనకు కల్పించిన అంశాలు ఉన్నాయి. వీటన్నిటినీ కనుక సక్రమంగా అమలు చేయగలిగితే ఇవాళ మతం చుట్టూ, కులం చుట్టూ తిరిగి వాళ్ళు ఓట్లు అడుక్కోవాల్సిన దుర్భర పరిస్థితుల్లో ఉండేవాళ్ళు కాదు. కాబట్టి దీన్ని రాజకీయ పక్షాలే కులాన్ని పోకుండా, మతాన్ని పోకుండా చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు. రాజకీయ పక్షాలే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఇటు రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, ఇటు ప్రజా సంఘాలైనటువంటి వాళ్ళు మాత్రం కూడా ఇదే కంటిన్యూ రాజకీయాలు ఎప్పుడైతే ఎన్నికలు వస్తున్నాయో ఆ సమయంలోనే మాట్లాడుతున్నాం. ఒక కంటిన్యూస్గా ఉద్యమం కానీ, ఒక నిరాటకమైనటువంటి పోరాటం కానీ, ఒక నిర్విరామమైనటువంటి కృషి కానీ ఎక్కడ కనిపించట్లేదనే నా భావన. దీన్ని ఎట్లా చూస్తున్నారు? కంటిన్యూస్గా ఉండబట్టే ఇవాళ ఇంత నియంతృత్వము, ఫాసిస్టు విధానం కొనసాగుతున్న సందర్భంలో కూడా ప్రజా సంఘాలు ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ముందుకొస్తూ ఉన్నాయి. అనుకుంటున్నప్పుడు ఇప్పుడే మీరు మొత్తం వివిధ ప్రాంతాల్లో కూడా ఈ సమయంలోనే మీరు మీడియా సమావేశాలు పెట్టి ఎందుకు చెప్తున్నారు? మిగిలిన సమయంలో పెడితే ఒక కంటిన్యూటీ ఉంటుంది కదా? మిగిలిన సమయం అంతా కూడా ప్రజా సమస్యల మీద నిరంతర పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఈ గత 2-3 సంవత్సరాల కాలంగా మోడీ అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలు, దాడులు, బెదిరింపులు, ఊపా చట్టాలను అమలు చేయడం తదితర కారణాల వల్ల కొంత ఉధృతి తగ్గిన మాట వాస్తవం. కానీ గత 50 సంవత్సరాలుగా నిరంతరంగా పోరాటాలు నడుస్తున్నాయి, ఇక ముందు కూడా నడుస్తాయి. ఈ నియంతృత్వాన్ని కూడా అడ్డుకోవడానికి కూడా మళ్ళీ నిరంతర పోరాటాలు కూడా కొనసాగుతాయి. ఎప్పుడైనా నియంతృత్వాలు ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు కూడా నియంతృత్వాలు కొద్ది కాలమే కొనసాగుతాయి, కానీ ఎల్లకాలం కొనసాగవు. ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ అప్పుడు కూడా మళ్ళీ నడవమేమో అనుకున్నారు, తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు వచ్చినాయి. ఎంత అణిచివేత జరిగిందో అంతే ఉవ్వెత్తున మళ్ళీ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రభుత్వాలను ఎన్నుకోవడం జరిగింది. మనం కూడా రేపు దాన్ని ఆ దృష్టితోనే చూడాలని చెప్తున్నాం. మీరు చెప్పండి, నిజంగా సమసమాజ నిర్మాణం జరగాలంటే, ఎందుకంటే అందరూ వివక్షను ఎదుర్కొంటున్నారు, ఈ వివక్షను ఎదుర్కోకుండా ఏంటంటే మనం ఎదుర్కొంటున్నప్పుడు భవిష్యత్ తరాలు కూడా రేపు మంచి ఆలోచనతోటి, ఎందుకంటే ఒక బలవన్మరణాలకు పాల్పడేటువంటి వ్యవస్థ ఉంటుందంటే అసలు ప్రజాస్వామ్యానికి అర్థం లేదు, రాజ్యాంగానికి అర్థం లేదన్నటువంటి విషయం ఈ ఆత్మహత్యలతోటి మనకు స్పష్టంగా ఉంటుంది. అంటే సాటి మనిషిని మనిషిగా గుర్తించలేని సమాజము వృధా, అలాగే అటువంటి రాజ్యాంగాలు ఉన్నా కానీ వృధా అన్నటువంటి భావన కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనకు కల్పిస్తున్నాయి. దీన్ని అందరికీ, ప్రతి వ్యక్తికి కూడా ఒక స్వేచ్ఛ, సమానత్వం రావాలంటే ఇప్పుడున్నటువంటి అక్క చెప్పినట్టు ఉన్నది అమలు చేస్తే బాగుంటుంది అంటున్నారు. మీరేమంటారు?
ప్రపంచ మేధావి భారతదేశ ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాంట్లో అన్ని అంశాలు ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి పేదల పట్ల, ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలు, ముఖ్యంగా మహిళలు, వీళ్ళ పట్ల ఆ రాజ్యాంగంలో చాలా గొప్పగా అంబేద్కర్ గారు పేర్కొన్నారు. ఇవాళ ఇంత చర్చ ఎందుకు అవుతుందంటే ఈ దేశ సంపద అంతా కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది. ముఖ్యంగా అదానీ, అంబానీ లాంటి వ్యక్తులు ఇవాళ ఈ దేశాన్ని దోచుకుంటున్నారు. ఇవాళ ఆదివాసులు అడవులను కాపాడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి లేదు. వాళ్ళు దేశం కోసం, పేద ప్రజల కోసం ఇవాళ వర్షాలు రావాలని చెప్పేసి అడవులను కాపాడుతున్నారు. ఇవాళ ఇక్కడ ఈ తల్లి ఉంది, సుశ్రుత దేవర్స్, తన బిడ్డను కొడుకును కోల్పోయినటువంటి సందర్భం ఉంది. ఈ అక్కలంతా అంతర్కుల ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలంతా అందరికీ 2 పూటల తిండి దొరకాలని చెప్పేసి ఒకవైపు మాట్లాడుతూ ఉంటే ఇవాళ ఒక లేని చర్చను ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నది. రామ మందిరము, శ్రీరాముడు, మరి సీతమ్మ ఎటు పోయింది? శ్రీరాముడు అన్నప్పుడు సీతమ్మ పేరు చెప్పాలి. సీతమ్మ లేదు, రాముడు అని చెప్తున్నారు. అంటే రాముడు సీత ఇద్దరు కదా, సీత లేనిది రాముడు లేడు. కాబట్టి ఇక్కడ కూడా వివక్షత ఉంది. ఇవాళ అది కాదు కదా ప్రధానంగా. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ తిండి పెట్టండి, గూడు ఇవ్వండి. అది లేకుండా ఆదివాసులు ఒకవైపు మాకు అడవిపైన హక్కు కావాలి అంటే వాళ్ళ మీద ఊపా కేసులు పెడుతున్నారు. ప్రపంచ మేధావుల మీద కేసులు, ముఖ్యంగా భారతదేశంలో మేధావుల మీద కేసులు పెడుతున్నారు. ఒక కేసులో ఇరికి ఆ కేసులోనే చనిపోయినటువంటి మహనీయుడు ఆదివాసుల పక్షాన మాట్లాడినటువంటి స్టాన్ స్వామి మన మధ్యలో ఉండి ఆయన జైల్లోనే చనిపోయినటువంటి సందర్భం. సాయిబాబా మొత్తంగా 90% వికలాంగుడు, వరవర్రావు సారు 90 సంవత్సరాల వ్యక్తి. వీళ్ళంతా జైల్లో పెడుతున్నారు. ప్రజల గొంతును నొక్కేస్తున్నారు, ప్రజల పక్షం వహిస్తున్నటువంటి వ్యక్తుల గొంతును నొక్కుతున్నారు. కాబట్టి వాళ్ళ ఉన్నట్టుగా ప్రజాస్వామ్యాన్ని, ఆ రాజ్యాంగాన్ని కనుక అమలు చేస్తే ఈ వ్యత్యాసాలు, ఈ పోరాటాలు ఉండవు. ఇవాళ ఇంకో మాటలు మాట్లాడుతున్నారు. అమిత్ షా లాంటి వ్యక్తి ఏమంటున్నాడు? మావోయిస్టు రహిత ఎన్నికలు అంటున్నాడు. కానీ మావోయిస్టు రహిత ఎన్నికలను చెప్తూ ఇవాళ మొత్తం ఆదివాసీ ప్రాంతాల్లో అమాయకులను చంపుతున్నారు. ఆదివాసులు ఇవాళ పోరాటం వైపు నిలబడుతున్నటువంటి వ్యక్తులను ఇవాళ చంపేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా గుర్తు చేసుకోవాల్సిన అవసరం. మానవ హక్కుల సంఘాల నుండి ఇవన్నీ జరుగుతున్నారు కదా, మీరు మానవ హక్కుల సంఘాల నుంచి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నప్పుడు దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి ఏంటంటే కులము అన్న ప్రాతిపదికన ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? రోహిత వేముల విషయంలో కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కుల వివక్షతకు గురవుతున్నటువంటి వాళ్ళ పట్ల కావచ్చు. ఈ దేశంలో వెనుకబడిన తరగతులు కానీ, ఎస్సీ ఎస్టీల విద్యార్థుల మరణాలు కానీ, మహిళల మీద అత్యాచారాలు అన్నీ కానీ, ఇవాళ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా యొక్క డేటా తీయండి. ఆ డేటా తీస్తే మొత్తంగానే అత్యాచారాలకు గురవుతున్నటువంటి మహిళల యొక్క స్థితిగతులు, వాళ్ళ సామాజిక వ్యవస్థ ఏ సామాజిక వర్గాలకు చెందిన ఒక డేటా తీయండి. అది మేము ప్రజా సంఘాలుగానో మానవ హక్కుల సంఘాలుగా మాట్లాడేటువంటి విషయం కాదు. క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా ప్రతి ఏడాదికి ఒకసారి ఈ దేశంలో జరిగేటటువంటి నేరాల యొక్క చిట్టాను విడుదల చేస్తుంది. దానిలో అత్యాచారాలకు గురవుతున్నటువంటి మహిళలు ఏ సామాజిక వర్గాలకు చెందిన వారో ఆ డేటా తీయండి మొదటిది. అదేవిధంగా విశ్వవిద్యాలయాలలో దాని ప్రవేశం దొరకడమే మహాగగనము. రోహిత్ వేముల లాంటి కేంద్ర విశ్వవిద్యాలయంలో చదువుకునే విద్యార్థులు చాలా తక్కువ మంది. ఒక తరము దాదాపు తరాలుగా విద్యకు దూరం అయ్యి ఇప్పుడిప్పుడే ఉన్నత విద్యలోకి పోతున్నటువంటి వ్యక్తులు ఈ దేశంలో కేవలము వ్యవస్థీకృతమైనటువంటి బలవంతాలతోటే మరణిస్తున్నారు. రోహిత్ వేముల యొక్క కేసు అనేది చనిపోయిన నేపథ్యము ఏమిటని విచారణ చేయమంటే అతని యొక్క కులాన్ని వల్ల విచారణ చేస్తున్నారు. నిజానికి రోహిత్ వేముల యొక్క కులాన్ని కాదు కానీ విచారణ చేయమనేది ఏ కారణాల చేత చచ్చిపోయిందో చెప్పమన్నారు. ఇవాళ ఒక రోహిత్ వేముల ఒక్కరే గారు దీనికి దాదాపు 20 ఏళ్ళ కిందనే బాలగోపాల్ అన్నారు. విశ్వవిద్యాలయాలన్నీ కూడా ఆధునిక అగ్రహారాలని పేరు చెప్పారు. ఇవాళ యూనివర్సిటీలలో ప్రొఫెసర్లను తీయండి, అందులో పనిచేస్తున్నటువంటి 4th క్లాస్ ఎంప్లాయీల డేటా తీయండి. ఈ మొత్తంగా తీస్తే కూడా ఈ మొత్తంగానే సమాజం కూడా సామాజికంగా వెనుకబడినటువంటి అంతరాలతో నిండిపోయి ఉన్నది. దీనికి ప్రభుత్వాలు మాత్రమే చేస్తున్నటువంటి వ్యవస్థీకృత హత్యలుగానే హక్కుల సంఘాలు భావిస్తున్నాయి. అయితే ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే మనకు ఇక్కడ జరుగుతున్నటువంటి సమయంలో ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇక్కడ కుంటుపడుతుంది అంటున్నారు. ప్రజలకు ఉన్నటువంటి అవగాహన కూడా లేకుండా
ఇక్కడ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలను కాకుండా ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి హక్కులను కాలరాయడమే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల వాళ్ళ యొక్క ఆలోచన విధానంగా మారిపోయింది. రాజ్యాంగాలు రద్దు చేస్తున్నటువంటి ఒక ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా క్రైమ్ రేటు కూడా ఎక్కడ తీసుకున్నా కానీ దళితులకు ఎస్సీ ఎస్టీలకు మాత్రము ఎక్కడ న్యాయం జరగడం లేదు. అటువంటి సమాజం మాకు కావాలి, అటువంటి వ్యవస్థనే మేము నిలబెట్టుకోవాలి. రేపు రాబోయే భవిష్యత్తును పిల్లలు కూడా మంచిగా ఉండాలంటే దానికి సంబంధించినటువంటి చట్టాలు మళ్ళీ ఉన్న విషయాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనని కూడా ఇక్కడ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కులరహిత సమాజ నిర్మూలన జరగాలి. కులరహిత వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే అందరికీ ఒక దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలన్నీ వర్తిస్తాయన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV, వరంగల్.